మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం. ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్, పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత రాజ్యాంగ నిర్మాణంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర మరువరానిదని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, డిప్యూటీ కలెక్టర్ భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, గొప్ప దేశభక్తి, మానవతా విలువలు కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప దార్శనికుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు ఆదర్శనీయమని తెలిపారు. వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ విద్యావంతులై అభివృద్ధి చెందాలని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో సామాజిక న్యాయాన్ని పొందుపరిచారని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని, వారి స్ఫూర్తితో విద్యార్థులంతా గొప్ప చదువులు చదవాలని అన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జయప్రకాష్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్ఎస్ కృపావరం, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, పశుసంవర్ధక శాఖ జేడీ నెహ్రూబాబు, జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా, సెట్వెల్ సీఈఓ మెహర్రాజ్, పలు శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
చదవండి, వాళ్ళు చరిత్ర చదివితే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా ఆదర్శనీయం. ఇప్పటివరకు 133 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన గొప్ప రాజకీయవేత్త, ఆర్థికవేత్త, ప్రముఖ న్యాయవాది మరియు సంఘ సంస్కర్త. హక్కులు మనకి ప్రతి ఒక్కరికి హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు మనము ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించుకున్నామంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉంది. ముఖ్యంగా మహిళలకు ఓటు హక్కు మనకి ఉంది అంటే గనక, మరియు మనకి చదువులో కానీ ఇతర రంగాల్లో కానీ ఆర్థికంగా రంగంలో కానీ ప్రతి ఒక్క చట్టంలో కానీ అందరికీ మహిళలకు కూడా హక్కు ఉన్నది. అన్ని వర్గాల వారికి సమాన హక్కులు ఉన్నాయంటే కూడా ఇవన్నీ కూడా మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి వలన మాత్రమే ఈరోజు మనం అందరం కూడా ఇవన్నీ కూడా హక్కులు అనుభవించుకుంటున్నాం. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా ఆయన గుర్తు చేసుకుంటూ, ఆయన భారతరత్నతో పాటు బాబాసాహెబ్ ఇలా ఎన్నో ప్రముఖమైన పేర్లతో పిలువబడుతున్నారు. ఈరోజు మనందరికీ కూడా అంబేద్కర్ జయంతి అంటే మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం లాంటిది. కాబట్టి అందరూ కూడా మనం ఇది ఒక పండుగ వాతావరణంలాగా చేసుకుంటూ ఆయన యొక్క ఆదర్శాలన్నీ కూడా మనము ఆదర్శంగా తీసుకొని ఆయన చేసిన కృషి పోరాటానికి ఫలితాలన్నీ ఈరోజు అనుభవిస్తున్నాం. కాబట్టి ఆయనని ఆచరణలోకి తీసుకొని మనందరం కూడా ఆయనలాగా గొప్ప, ఆయన స్ఫూర్తితో గొప్ప వ్యక్తులు కావాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా అంబేద్కర్ జయంతికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార యాత్రలో తెలుగుదేశం గుండాలు సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు నిరసన సమావేశం జరిగింది. ఆదివారం ఎమ్మెల్యే ఆళ్లనాని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, నగర్ మేయర్ షేక్ నూజహాన్, కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ నిరుసు చిరంజీవి, మంచు మైబాబు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఈ దాడిని ఖండిస్తూ 5 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలోకి రావడానికి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రచారంలో పోటీ పడాలే తప్ప ఇటువంటి భౌతిక దాడులు చేయడం, కుట్రలు కుతంత్రాలతో అధికారాన్ని పొందాలని చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమని, ప్రజల మన్ననలు పొందుతున్న జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని ఉక్రోషం, ద్వేషం, అసూయతో చంద్రబాబు పన్నాగమేనని, వ్యక్తిగత దాడులే ఎజెండాగా ప్రతిపక్ష కూటమి పయనిస్తుందని, అరాచకాలకు కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అని, ఇటువంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని, తెలుగుదేశం గూండాల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని, శాంతియుతంగా నిరసనలు తెలియచేయాలే తప్ప ఎటువంటి ప్రతిదాడులు చేయొద్దని ఆళ్లనాని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎలా అయినా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కాకుండా అడ్డుకోవాలి. ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే రానున్న 30 సంవత్సరాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానం నుంచి ప్రజల మనసుల నుంచి కూడా కలపటం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే పుట్టినటువంటి జనసేన పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ, వీరందరూ కూడా ఈ ఎన్నికల్లో కేవలం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజలను మెప్పించాలి, మెప్పించడం ద్వారా వారు అధికారంలోకి రావాలి. ఇటువంటి ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి ఆలోచనలు లేకుండా కేవలం ఎన్ని కుట్రలు చేసైనా, ఎన్ని కుతంత్రాలు పనులైనా, అవసరమైతే
ఏ విధంగా వ్యక్తిగత దాడులకైనా కూడా పాల్పడైన జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలి అన్న దురాలోచనతో ఏ స్థాయికి దిగజారారో నిన్న విజయవాడలో జరిగినటువంటి సంఘటన చూస్తే రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారందరూ కూడా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని దారుణంగా దిగజార్చడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు. ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థతో చెలగాటమాడటం అనేది ఆయనకి గన్నంతో పెట్టిన విద్య. మరి మేము కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో కూడా జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సంయమనంతో ఉండండి. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు కానీ, వీరందరూ మనకు నేర్పింది ఎక్కడ కూడా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత దిగజారుడు రాజకీయాలు చేసినా కూడా వ్యక్తిగతంగా ఈ విధంగా దాడులకు పాల్పడటం ద్వారా వారి నైజాన్ని నిరూపించుకునేలా ప్రవర్తించినా కూడా ఎక్కడ కూడా మన నాయకుడు చూపించినటువంటి దారిలోనే వెళ్ళాలి, అందరూ శాంతియుతంగా. ఎందుకంటే దీనికి ప్రజలందరూ గుణపాఠం చెప్పేటువంటి రోజు ఎంతో దూరంలో లేదు కాబట్టి మన కార్యకర్తలందరినీ కూడా వారి బాధలు కానీ వారి నిరసన కానీ ఏదన్నా తెలియజేసేటువంటి కార్యక్రమంకి శాంతియుతంగా ఎక్కడ కూడా మీరు ఆవేశానికి లోను కాకుండా, ఎందుకంటే ఈ బాధలు మనం అందరం కూడా ఉంటారు తప్పకున్నది ఉంటుంది. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటూ రోజు రోజుకి ప్రజాబలం ఇంకా పెరుగుతూ ఎంతో చక్కగా బస్ యాత్ర సాగుతుంటే ఇది తప్పకుండా ఒక హత్యనే చెప్పాలి. ఎందుకంటే ఒక 1 ఇంచ్ కింద తగిలింటే కనుపోయేది, ఇక్కడ ఎక్కడైనా రబ్బర్ కన్ను మీద తగిలింటే అది ప్రాణాపాయం. ఇది చాలా అమానుషం. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో దీన్ని వెక్కిరిస్తూ దీన్ని కామెడీ చేసుకుంటూ వారు నారా లోకేష్ లాంటి నీచమైన రాజకీయ నాయకులు దిగజారిపోయి దీన్ని కూడా కామెడీ చేస్తా, జోక్ చేస్తా, బిహేవ్ చేస్తున్న తీరు చూస్తుంటే ఎంతో బాధ. అందరం కూడా బాధపడేటటువంటి సంఘటన. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో మరి ప్రజలందరూ కూడా జగనన్న వెంటే ఉంటూ ప్రతి ఒక్కరూ మరి ఆయనకి నీరాజులు పలుకుతూ ఉంటే మరి చూసి ఓర్వలేక తట్టుకోలేని మరి పరిస్థితిని మరి నిన్న జరిగినటువంటి దాడులే దీనికి నిదర్శనం. మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందో అరాచకాలకి మరి కేర్ ఆఫ్ అడ్రస్ మరి తెలుగుదేశం పార్టీ అనే విధంగా మరి నిన్న జరిగినటువంటి సంఘటన మరి చూస్తూ ఉన్నాము. మరి ప్రతి పేదవారికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ మరి ప్రతి ఇంటికి కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటున్నటువంటి జగనన్నకి మరి ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సపోర్ట్ గా ఉంటూ మరి వాళ్ళందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం కూడా మనం చూస్తా ఉన్నాము. మరి ఈ రోజు మన ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రజలందరూ కూడా మరి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మరి ఎవరైతే మరి ఈ యొక్క దాడికి పాల్పడినారో వాళ్ళందరికీ మరి కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ దెందులూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోటారు వైకాపా నాయకులు శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పేదల పక్షాన నిలబడిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. బస్సుపై నుండి ఆయన ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో షాట్ గన్తో కాల్చడం వల్ల జగన్ కనుబొమ్మ పైభాగంలో గాయమై కుట్లు పడ్డాయని తెలిసి చాలా ఆందోళనకు గురయ్యామని అన్నారు. ఇలా రోజు జగనన్న ప్రజలతో మమేకమవుతూ వెళ్తే రేపు ఎన్నికల్లో తాము ఓడిపోతామని చంద్రబాబు కుటిల రాజకీయాలు చేయడం దారుణం, ఇది క్షమించరానిదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతికి చోటు లేదని, ఇలాంటివి చేయించి జగన్ ఆపడం ఎవరితరం కాదని, దుర్మార్గ చర్యలకు ప్రజలు బాబుకు తగిన శాస్తి చేస్తారని ఎమ్మెల్యే కోటారు విమర్శించారు. ఈ సందర్భంగా ప్రజలు మరియు వైసీపీ శ్రేణులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఏదో ఒక అలజడి సృష్టించాలని బాబు ప్రయత్నిస్తున్నారని, వారి నీచమైన కుట్రలకు బలి కాకుండా మనం మన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్ని రెట్టించిన ఉత్సాహంతో కొనసాగిద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నిద్ర నుంచి రక్తం చెందితే మీ అందరికీ నిద్ర కూడా పట్టలేదన్న.
ఈరోజు ఒకరోజు అవసరమైతే ఒకరోజు, కాకపోతే 2 రోజులు, కాకపోతే వారం, కాకపోతే 10 రోజులైనా మీరు రెస్ట్ తీసుకోండి. మీకు అండగా మేమందరం ఉన్నాం. జగనన్న సైనికులం లక్షలాదిగా ఉన్నాం. మేమందరం ప్రతి గడపకి వెళ్తాం, ప్రతి పల్లికి వెళ్తాం. తప్పకుండా మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేటువంటి బాధ్యత మా అందరిది అని చెప్పి మీరు పూర్తి ఆయురారోగ్యాలతో కోలుకోవాలని, మీరు మళ్ళీ చక్కటి చిరునవ్వుతో ప్రజల్లోకి రావాలనేటువంటిది ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని అదేవిధంగా ప్రతిపక్షాలకు తెలియజేస్తున్నాం. ఏదో చేతగాక కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సైనికుల వలె షీల్డ్ చేసి మేము ఉండగలం. మీరు ఏది వేద్దామన్నా పిన్ని కూడా లోపలికి రాదు. జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మంది అభిమానం, ఆ విధంగా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారిపై దాడి, ఇది ఎందుకు మీరందరూ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. దాదాపు ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడ ఉన్నటువంటి స్కూల్లో నుంచి దాడి జరిగిందో అక్కడి నుంచి 200 మీటర్ల దూరంలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్. నిన్న అక్కడ షార్ట్ గన్ వాడినట్టుగా ఇప్పటికే ఆధారాలు లభ్యమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న 3ంటికి అదే సెంట్రల్ ఆఫీసులో ఎందుకు అక్కడ బెజవాడలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు కానీ వీళ్ళందరూ అక్కడికి బాగు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? 3ంటికి ఎందుకు వాళ్ళందరితో మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? ఏదో విధంగా తప్పకుండా ఈరోజు మీరు దీంట్లో కావాలని చేస్తూ ఉన్నారు. ఎక్కడ జగనన్న 2.0 వస్తుందో, ఇక మాకు ఎక్కడా కూడా ప్రజలతో ఎక్కడా కూడా మమ్మల్ని ఆదరించట్లేదు. జగనన్న 2.0 రాబోతుంది, కనపడుతూ ఉంది. ఏదో ఒక విధంగా దీన్ని ఆపాలనేటువంటి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయాన్ని హుందాతనంతో చేస్తే మేము హుందాతనంతో చేస్తాం. మీరు ఇటువంటి నీచ సంస్కృతికి తెరలేపితే మేమేమి ఇక్కడ కాజులు కూడా తెరుచుకుని కూర్చోలేదని చెప్పి తెలియజేస్తున్నా. తప్పకుండా మేము తెలియజేస్తున్నాం. మీ అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నీచ సంస్కృతిని తీసుకువస్తే మా అక్క చెల్లెమ్మలే మిమ్మల్ని ఊరుకోరు, మేమందరం కూడా ఊరుకోమనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పుకొని మీకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మీద జరిగిన దాడి చాలా దురదృష్టకరం. ఎందుకంటే అంత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక జగనన్నని వాళ్ళు అలా టార్గెట్ చేశారంటే వాళ్ళు నీచ బుద్ధి అంతా కూడా బయటపడింది. ఎందుకంటే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన వచ్చిన ఈ 5 ఏళ్ల కాలంలోనే ఎంతో అభివృద్ధి చేయడం మనం చూస్తున్నాం, సంక్షేమం చేయడం చూస్తున్నాం, ప్రజల్లో ఆయనకి ఆదరణ రావడం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే నిన్న విజయవాడలో 4 గంటల పైగా ఆయన యాత్ర జరగడం వాళ్ళు చూశారు. అది చూసి తట్టుకోలేక వేలాది లక్షలాది జనం చూసి తట్టుకోలేక మన జగనన్న మీద ఇలా దాడి చేయడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు. కానీ మన జగనన్నే ఏదైనా సాధించగలుగుతాడని మీరు తెలుసుకున్నారు కాబట్టే మా జగనన్న మీద ఈయన దాడులు చేస్తున్నారు. అది ఎప్పటికీ కూడా ప్రజలు ఎవ్వరు కూడా క్షమించరని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం కృషి చేయటమే కాక భారత రాజ్యాంగ వ్యవస్థ స్థాపన కోసం కృషి చేసిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయుడని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్లనాని బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమం రాష్ట్ర ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నోకపై సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ జయంతి కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి మున్నుల జాన్ గురునాథ్, ఎస్సీసెల్ నగరాధ్యక్షులు పొలిమేర రామ్దాస్, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవి, మంచెం మైబాబు, కార్పొరేటర్లు గరికపూడి జైకర్, జిజ్జువర్పు విజయ నిర్మలా రమేష్, ఇనపనూరి జగదీష్, పాము పద్మా శామ్యూల్, జేవియర్ మాస్టర్, తోటకూర కిషోర్, పొలిమేర హరికృష్ణ, మేతర సురేష్, సొంగల సందీప్, మట్టా రాజు తదితరులు పాల్గొన్నారు. 23వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో మన సునీల్ గారు, మా నాని గారు తప్పనిసరి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అడ్వాన్స్గా గ్రీటింగ్ చెప్తున్నాం. ప్రపంచ మేధావి ఆయన మేధస్సు గురించి మరి రాజ్యాంగాన్ని రూపొందించాలి అని చెప్పేసి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా నియమించడం జరిగింది. తద్వారా ఏంటంటే ఆయన ముందు చూపు వలన ఈ రోజుకి కూడా మరి రాజ్యాంగంలో ఏ మార్పు చేయకుండా మన దేశ పరిపాలన అలాగే రాష్ట్ర పరిపాలన అంతా కూడా జరుగుతుంది. అంత గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజు కూడా ఆయన పాలనలో ఆయన చేసిన రాజ్యాంగాన్ని మనం చూసుకుంటే మరి ఎన్నో అంశాలు, మరి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి
అలాగే హిందూ కోర్టుల ద్వారా మహిళల అభివృద్ధి, కార్మికులకు పని వేళలు కల్పించింది, సెలవులు కల్పించింది ఆయనే. మరి ఈ రోజు మనం ఏదైతే ఆలోచిస్తామో ఆయన ముందుగానే ఆలోచించి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవిత ప్రమాణాలు మారాలని చెప్పేసి రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, బడుగు బీసీలు, మైనారిటీలు వాళ్ళందరూ కూడా ఈ రోజు అభివృద్ధిలోకి వచ్చారంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కారణం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఆయన చూపిన బాటలో నడుస్తూ మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాలు తీసుకురావడం, మరి వారి జీవిత ప్రమాణాలు మారాలని చెప్పేసి మరి అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేక రాయితీలు పొందుతూ సమాజ ప్రకృతిలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. గతంలో కొన్ని వర్గాలకు మాత్రమే ఓటు హక్కు ఉండేదని, దళిత, వెనుకబడిన వర్గాలకు ఓటు హక్కు ఉండేది కాదని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును రాజ్యాంగం ద్వారా కల్పించారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఏలూరు జిల్లా బీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాద్, దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి, కార్పొరేటర్ కల్వకొల్లు సాంబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా 133వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పూలమాలలు వేసి మేము అందరం కూడా గుర్తు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. భారత రాజ్యాంగ నిర్ణేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అందరూ సమానంగా ఉండాలని, అందరూ ఒకటే అని, పురుషులు స్త్రీలు సమానమే అని, స్త్రీ విద్య కోసం కూడా ఆయన ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. ఆయన ఏ ముఖ్యమంత్రి గారు చేయలేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ కావాలి, రావాలి అని ప్రజలు ఈరోజు చూస్తూ ఉంటే మన జగనన్న వెళ్తున్న బాటలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన బస్సు వెనకాల వేలాది లక్షలాది జనం రావడం చూసాం. ఈరోజు మా జగనన్నని మేము గర్వంగా మా మహిళలు అందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మేము అందరం తోడుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన్ని ఒకసారి స్మరించుకోవడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన వారు కాదు. అంబేద్కర్ గారు అందరివాడు. పూలే గారిని, ఇటు అంబేద్కర్ గారిని ఇద్దరికి నిజమైన నివాళులు ఏంటంటే ఇద్దరి కోరికలు, ఇద్దరి ఆకాంక్షలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమానత్వంగా పుచ్చుకొని ఆ రోజు ఇప్పుడు ఉచిత విద్య కానీ, ఉచిత వైద్యం కానీ, అలానే రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు లేకపోయినా కూడా ప్రతి పదవుల్లో కూడా మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ జ్ఞాని, మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది జిల్లా పరిషత్లో. చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అనంటే అంతటి మహాత్ముని కొనియాడటం నిజంగా చాలా అవసరం. ఎందుకనంటే ఆయన జ్ఞానాన్ని సముపార్జించి ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన రాజ్యాంగానికి అనుకూలంగా అన్ని రాజ్యాంగాలు, ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల్ని కూడా చదివి మన సంస్కృతికి అనుగుణంగా మనకి ఏవైతే అవసరమో అవన్నీ కూడా ఒక రాజ్యాంగంలో పొందుపరిచి మనకి అద్భుతమైన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఆయన. త్యాగం చాలా వరకు ఉంది. కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలాగే ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పరిషత్తులో జిల్లా పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఒక దళితుడు అనే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా అంతకు మించిన మేధావి లేడని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని అప్పగించడం, మరి ఆయన కళలన్నీ కూడా సాకారం చేసే సమయం వచ్చిందని అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్పై టీడీపీ నాయకులు చేసిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జగనన్న బస్సు యాత్ర ఎంతో ప్రజాదరణ పొందడం చూడలేక కడుపు మంటతో దాడికి దిగారని, ఒంటరిగా ఉన్న జగన్ ఢీకొట్టలేక నిన్న మొన్నటి వరకు దాకా జనసేనను తెచ్చుకున్నా ఏమీ చేయలేకపోయారని, తాజాగా బీజేపీతో జతకట్టిన మైలేజ్ సాధించలేకపోయారని, జగన్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో షర్మిలమ్మను ఇంటి నుంచి బయటికి లాగి కాంగ్రెస్లో పెట్టారని, ఎంతసేపు జగన్ మీద రాజకీయంగా కుట్ర చేయాలని అదే వారి ఆలోచనని, ముఖ్యమంత్రి మీద భౌతిక దాడులు చేసే స్థాయికి దిగజారిపోయారని హోంమంత్రి అన్నారు. బస్సు యాత్ర చేస్తున్న జగనన్న మీద కొందరు ఓర్వలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళతో దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజున జగనన్న బస్సు యాత్ర ఎంత ప్రజాదరణ పొందుతుందో మనం మీడియా ద్వారా చూస్తున్నాం, పేపర్స్ ద్వారా చూస్తున్నాం. ఇదంతా కూడా రోజు రోజుకి కూడా జగనన్నకి ప్రజాదరణ పెరిగిపోవడంతో వాళ్ళ కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్తో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం. గతంలో వాళ్ళు అనుకున్నారన్నమాట, ఈ 5 ఏళ్ళు జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద జగనన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో జగనన్నని ఇంటికి పంపించేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ జగనన్న మీద ప్రజలకి, జగనన్న ఇచ్చిన పాలనకి ప్రజలకి ఇంకా రోజు రోజుకి అభిమానం పెరగడం. సో ఈ అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళు ఒంటరిగా మనతో ఢీ కొట్టలేక నిన్న మొన్నటి వరకు జనసేనను తెచ్చుకున్నారు. ఆ జనసేన వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, ఏదో ఉప్పెనలా వచ్చేస్తుందని పాపం వాళ్ళు అనుకున్నారండి. ఏమీ జరగలేదు. తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నారు. అయినా కూడా ఏమీ ఎక్కడ వాళ్ళకి ఏం మైలేజ్ రాలేదు. ఏమీ చేయలేని పరిస్థితులు ఏం చేశారంటే షర్మిలమ్మ గారిని మన ఇంట్లో నుండే బయటికి లాగి కాంగ్రెస్లో పెట్టారు. అక్కడ నుండి ఆవిడతో ఏదో మాట్లాడిస్తున్నారు. అంటే ఏంటంటే ఎంతసేపు కూడా జగనన్న మీద రాజకీయంగా కుట్ర చేయాలి, జగనన్నని ఈ ముఖ్యమంత్రి పదవి నుండి దించేయాలి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటుంటాడు కదా, దించడం కోసమే నా పార్టీ ఉంది, నా జెండా ఉందని. అందుకే అక్కడ తాకట్టు పెట్టుకున్నాడు వెళ్ళి. అంటే ఈ రోజున వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎన్ని తాకట్లు పెట్టుకున్నా, ఎన్ని ప్యాకేజీలు మాట్లాడుకున్నా, ఎన్ని జెండాలు కలిసి వచ్చినా కూడా జగనన్నని ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కనుక రోజు రోజుకి వాళ్ళకి విపరీతమైన ఫ్రస్ట్రేషన్, కడుపు మంట. ఇంకా తెలుగులో ఇంకా బాగా నాటు భాషలో చెప్పాలంటే వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే రాజకీయాల్లో ఈ రోజున జగనన్న మీద, ముఖ్యమంత్రి గారి మీద భౌతిక దాడులు చేసే స్థాయికి దిగజారిపోయారు. అంటే ఈ రోజున నిన్న మొన్నటి వరకు జగనన్న బస్సు యాత్రల గురించి ఆ జనం వస్తుంటే వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారంటే, ఇది రాయలసీమ కదా, రాయలసీమలో అలాగే ఉంటుంది, మళ్ళీ మా ఏరియాకి వచ్చేసరికి ఏం ఉండదు అన్నారు. అంటే విజయవాడ పట్టణం అంటే కృష్ణా జిల్లాకు వచ్చేసరికి అలాగే ఆ జనసందోహం ఉండేసరికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున ముఖ్యమంత్రి గారు అని కూడా లేకుండా దాడులకు దిగుతున్నారంటే వాళ్ళు ఎంతగా దిగజారిపోయారనేది మనం ఆలోచన చేయాలి. ఈ రోజున మరి ముఖ్యమంత్రి గారి మీద ఇలా దాడులు చేస్తున్నారంటే సామాన్య కార్యకర్తలు మీరంతా కూడా ఇంకా జాగ్రత్తగా వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులకు పేరు అన్యాయం చేసిందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. ఆర్ఆర్పేట వెంకటరమణ కళ్యాణ మండపంలో ఏపీ బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనర్ ఎంబీఎస్ శర్మ ఆధ్వర్యంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బడేటి చంటి, పుట్టా మహేష్ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణుల సంక్షేమానికి బాటలు వేయాలంటే టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు.
ఎంబీఎస్ శర్మ, సచివాడ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్, అసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటితో సహా జిల్లాలో 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ రాంప్రసాద్, అయ్యంగార్ మరియు బ్రాహ్మణ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ ఏలూరు నియోజకవర్గం దగ్గర సమస్యలకి ఏదైనా ఇబ్బంది మీకు ఏదైనా వచ్చినట్టయితే ఆ ఇబ్బందుల్ని మరి శ్రీ అమ్మగారి ద్వారా కానీ అలాగే ప్రసాద్ గారి ద్వారా నా నోటీసులో తీసుకురండి. తప్పనిసరిగా ఏ సమస్య అయినా సరే మీకున్న సమస్యను తీర్చుతానని మీ అందరూ కూడా చెప్తున్నా. సోదరుడు చెప్పాడు లోగడ బుజ్జి గారి ఇంటి దగ్గరికి సమస్య వస్తే సమస్యను తీసుకెళ్లి సమస్య చెప్పి ఆనందంగా బయటకు వచ్చేవాళ్ళని, నా దగ్గరికి అసలు మీకు సమస్య రాకుండా చేసే విధంగా నేను చేస్తానని సందర్భంగా మీ అందరూ కూడా చెప్తున్నా. అసలు నా దగ్గరికి వచ్చే పరిస్థితి లేకుండా బ్రాహ్మణుల పట్ల విధేయతో బ్రాహ్మణులకు ఏదైనా జరిగిందంటే నేను ముందే తెలుసుకుని ఆ సమస్యని వెంటనే నా దగ్గరికి రాకముందే పరిష్కరిస్తానని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. సమాజం మంచి సమాజం కావాలి, పిల్లల భవిష్యత్తు బాగాలంటే ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ లో పాల్గొనాలి, ఓటు వేయాలి, ఓటు వేయించాలి. ఇదే నినాదం. మీరందరూ కూడా దానికి బాధ్యతగా చేయాలని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం దేవస్య గ్రహే రాజాయ ప్రసయ్య సాగినే నమః వై శ్రవణాయ కుర్మహే సమే గామాం గామగామాయ మఖ్యో మహారాజాయ నమః శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఉన్నత పద. తెల్లవారితే ఏమన్నా గుడికి వెళ్ళినప్పుడు నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, మా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. కానీ సర్వే జన సుగుణభవంతు అంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతివారు బాగున్నాయని కోరుకునే జాతి ఏదైనా ఉందంటే అది కేవలం బ్రాహ్మణ జాతి మాత్రమే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇలాంటి సమయంలో నిజంగానే ఒకసారి మనం భేదం చేసుకుని 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది అనే విషయం ఒక్క 2 నిమిషాలు మీరు కనుక అవగాహన తీసుకొస్తే, ఆ రోజు ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ఓసీ కులానికి, ఒక బ్రాహ్మణ కులానికి ఒక కార్పొరేషన్ ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. రేపు మే నెల 13వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా మరి ఆ బూత్లోకి వెళ్ళినప్పుడు బాగా జనం ఉన్నారులే, తర్వాత సాయంత్రం మధ్యాహ్నం ఓటుకి వినియోగించుకుందామని ఒక్కరోజు బద్దకిచ్చినట్లయితే మరి తారుమారయ్యే పరిస్థితులు ఉంటాయి. 5 సంవత్సరాలు మళ్ళీ మనం ఈ దుర్భర పరిపాలన చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం ఓపికగా అయినా సరే మనం ఆ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని మనం కోరుకునే ప్రభుత్వాన్ని ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పరిచారు. జాతీయ సగటు కంటే బ్రాహ్మణుల్లో పేదరికం ఎక్కువగా ఉంటుందని చెప్పి అగ్రవన్యాల్లో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ మనకు ఏర్పరిచారు. 2013లో కూడా మనం నివేదికలు సబ్మిట్ చేసాం. ఇక్కడ బ్రహ్మగంజ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అన్ని నివేదికలు బట్టి బ్రాహ్మణ కార్పొరేషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆ కార్పొరేషన్ ద్వారా మనం సస్టైనబుల్ స్కీమ్స్ అన్నీ కూడా చక్కగా మనం ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేసుకోవడం జరిగింది. మన మహర్షులు మహానుభావుల పేర్లు పెట్టుకుని అందులో మనకి చాలా లబ్ధి పొందాం. భారతీయ స్కీమ్ అని చెప్పి కుటుంబంలో ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ భారతీయ స్కీమ్ ద్వారా లబ్ధి తీసుకున్నాం మనం. ఏలూరు నగరంలోని వెంకన్న చెరువు శ్మశాన వాటిక అధ్వానంగా తయారైంది. ఈ శ్మశాన వాటికలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో అడవిని తలపించే విధంగా ఉంది. శ్మశాన వాటిక అభివృద్ధికి సంబంధించిన పనులను ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు, దక్షిణపు వీధి యువత కలిసి ప్రారంభించారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వెంకన్న చెరువు శ్మశాన వాటికలో ఉన్న పిచ్చి మొక్కలను, పొదలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీలకు అతీతంగా శ్మశాన వాటిక అభివృద్ధికి యువత ముందుకు రావాలని పలువురు విజ్ఞప్తి చేశారు. శ్మశాన వాటికలో నీటి సౌకర్యం కోసం 25,000 రూపాయలు అందజేస్తానని వీఆర్ సేవాదళ్ ఫౌండర్ సోషల్ సర్వీస్ మురళి ప్రకటించారు. ఇద్దరు వచ్చా ట్రాక్టర్ లైన్
మా పూర్వీకులందరినీ ఇక్కడ చేసి దాన కార్యక్రమం చేస్తుందండి. ఇక్కడ చాలా అధ్వానంగా తయారైందండి. దీన్ని మీ దగ్గర తీసుకొస్తున్నానికి వచ్చి అన్నీ చూపించాం. ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళు అందరం వచ్చి మొత్తం ఇక్కడ విజిట్ చేపిస్తే అంబేద్కర్ జయంతి రోజు ఈ రోజున క్లీనింగ్ కార్యక్రమం పెట్టాము. దీనికి స్థానికుల నుంచి పెద్దలు అందరూ మాకు సహాయ సహకారాలు అందించారు. అలాగే ప్లాస్టీని గారు ఒక సహాయ సహకారాలతో ఫ్లాష్ టీమ్ వాలంటీర్ల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. దానికి మేము పెద్దలందరూ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జైహో వాటర్ అనేది ఒక వాటర్లో తనకున్నటువంటి అధికారం ఏంటి, తనకున్న హక్కు ఏంటి, తను రాజకీయ నాయకులు ఏ రకంగా మనకి కావలసిన రీతిలో వాళ్ళ దగ్గర నుంచి పనులు స్వతంత్రంగా మనం వెళ్ళి ఒకళ్ళ రికమెండేషన్ లేకుండా చేయించుకునేటటువంటి అవకాశం కోసమే వాళ్ళలో స్ఫూర్తి నింపడం కోసం కొంత చదువుకున్న యువత వాళ్ళందరూ కూడా కలిసి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి భవిష్యత్తులో ఇంకా కొన్ని సదుపాయాలు ప్రభుత్వం ద్వారా కూడా మనం పొందాలని నేను కోరుకుంటున్నాను. ప్లాస్టిక్ సీను గారితో నడవాలన్న ఉద్దేశంతో ఏంటని చెప్పి ఒక 10 రోజులు రీసెర్చ్ చేసి మంచి అయినా చెడ్డ అయినా ఇక్కడ ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి, మా కౌన్సిలింగ్ ఏ రకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఒక 6 సార్లు వచ్చి మా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ వెంకన్న చెరువుని ఈ రకంగా డెవలప్ చేస్తే బాగుంటుంది, మీ సహకారం కావాలి, ఎలాగైనా సహకారం కావాలన్న ఉద్దేశంతో అడిగారు మమ్మల్ని. అడిగితే ఆ ఉద్దేశంతో మా ఫ్లాష్ టీమ్ తరఫున మనం అందరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి మా గల్లా రామకృష్ణ, మా దక్షిణ బీది యువత, నేను మొత్తం అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నాం. అయితే ఆయన ముందు జంగిల్ క్లీనింగ్ పెడదాము, తర్వాత మిగతాది కూడా చూద్దామని అన్నారు. దానికి కూడా ఓకే. దాని నిమిత్తం నేను ఈ వాటర్ నిమిత్తం అవసరం నిమిత్తం ఒక 25,000 రూపాయలు నేను అనౌన్స్ చేశాను. ఆ 25,000 రూపాయలు మీరు ఎప్పుడు పిలిచి అడిగినా సరే వితౌట్ గంటలో తీసుకొచ్చి అక్కడ చెప్తాను. నా కారణం ఏంటంటే ఈరోజు 10 మంది వెళ్దామని పని కట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో 5-10 మందికి తక్కువ లేకుండా ఈ కార్యక్రమాన్ని అయిపోయే వరకు కూడా విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాము. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఈ నెల 21వ తేదీ ఆదివారం టొబాకో మర్చెంట్స్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినట్లు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ, జనసేన బీజేపీ కూటమి ఎండీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి బడేటి చంటి పాల్గొంటారని తెలిపారు. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, వీర సైనికులు మనోభావాలను ఆత్మీయ సమావేశంలో తెలియజేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ఏ విధంగా మేలు చేస్తారన్న విషయాలపై హామీ తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో డ్రామాలకు మరోసారి వైసీపీ తెర తీసిందని అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ హైడ్రామా సృష్టించి లబ్ధి పొందారని, కోడికత్తి డ్రామా, వివేక హత్య ప్రతిపక్షాలు చేసిన కుట్రను ప్రజలు నమ్మించి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. వాస్తవంగా జగన్పై దాడి జరిగితే దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రెస్ మీట్కి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రేపు 21వ తారీఖున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది టొబాకో మర్చెంట్స్లో. ఈ మీటింగ్కి ముఖ్య అతిథులుగా కూటమి అభ్యర్థులైనటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ సంటి గారు, వాళ్ళని ముఖ్య అతిథులుగా పిలుస్తున్నాం. ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఆ మీటింగ్కి వచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఈ 30 రోజుల్లో వారిద్దరి యొక్క విజయం కోసం పనిచేయాలని, అదేవిధంగా కడపగా చూసుకున్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కానివ్వండి, ఈరోజు ఏ రకంగా ఏంటంటే వాళ్ళే పొడుచుకొని వాళ్ళే కొట్టించుకొని ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలని అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే నిన్న రాళ్ల దాడి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ఎవరో కూడా ఒక సామాన్యుడు వెళ్ళి ఒక ముఖ్యమంత్రి మీద రాయేసేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు.
కానీ వాళ్ళే ఎంచుకొని ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లి సింపతి పొంది మళ్ళీ గెలవాలన్నటువంటి ఆలోచనతోనే ఇట్లాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇది సమాజానికి మంచిది కాదు. ఆంధ్ర రాష్ట్ర సాంప్రదాయాలకి, సంస్కృతికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతతకి విఘాతం కలిగించేటువంటి చర్యలు ఇట్లాంటి చర్యలు మేము ఖండిస్తూ ఉన్నాం. అదేదైనా వాస్తవంగా ఎవరైనా అట్లాంటి సంఘ విద్రోహులు ఎవరైనా కుర్రాళ్ళు ఉద్రేకంతో ఏదైనా జరిగి ఉంటే ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేగాని వాళ్ళనే ఎంచుకొని వాళ్ళనే పోలీసులు పట్టించి వాళ్ళతోనే ప్రతిపక్ష నాయకుల పేర్లు చెప్పించి సమాజంలో ఓట్లు దండుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. దేవుడు కూడా దాన్ని క్షమించడని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ఆ చర్యలు పాల్పడినటువంటి వాళ్ళకి చెప్తా ఉన్నాను. లేదు, జెన్యూన్గా జరిగితే పోలీస్ యంత్రాంగం వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోట ఒకటే మాట, అవును, మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. పేద ప్రజలందరికీ సమన్యాయం చేయగల సమర్థుడు సీఎం జగన్ అని మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు.
శనివారం 30వ డివిజన్లో వైకాపా సీనియర్ నాయకులు రేకపల్లి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఆళ్లనానికి రేకపల్లి నారాయణ, బొల్లు హరిప్రసాద్, బి మధు, చింత చంద్రశేఖర్, గొల్ల బుజ్జి, రవి, రాజు తదితరులు అఖండ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆళ్లనాని మాట్లాడుతూ జననేత జగన్ను మళ్లీ సీఎంను చేసుకుని ప్రభుత్వ పథకాలు అమలు జరిగేలా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ప్రజలంతా నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిని పొంది మళ్లీ జగన్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పటికే సీఎం జగన్ సహకారంతో ఏలూరును అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నామని, భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి చేసుకునేందుకు మళ్లీ వైకాపాను అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ వైఎస్ జగన్ను ఆళ్నానికి అండగా నిలిచి మరోసారి అధికారంలోకి తెచ్చుకోవాలని ఎస్ఎంఆర్ పెదబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశ శ్రీనివాసరావు, నూకపయ్య సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యులు మునుల జాన్ గురునాథ్, నాయకులు కిల్లాడి దుర్గారావు, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ మరియు స్థానిక పెద్దలు పాల్గొన్నారు. సచివాలయ వ్యవస్థ ప్రజల మనోభావాలకి అనుగుణంగా, వారి ఆలోచనలకు అనుగుణంగా ఎక్కడ కూడా అవినీతి గాని లంచం గాని లేని ఒక పారదర్శకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఏ విధంగా 4 సంవత్సరాల 11 నెలలు ప్రజల మన్ననలు అందుకున్నాడో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి. అతనికి వేరే ఏమీ ప్రజా సమస్యల మీద ఒక అవగాహన లేదు, రాష్ట్ర అభివృద్ధి మీద కనీసం ఆలోచన లేదు. వ్యక్తిగత ద్వేషంతో వారి అన్నగారు పెట్టినటువంటి పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఎక్కడా కూడా ఆయన ముందు ఆ పార్టీ నిలబడలేదు అన్న కేవలం ఒక అసూయతో, ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానం నుంచి దించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి, దీనికి రాష్ట్రం చంద్రబాబు నాయుడు చేతిలో నాశనం అయిపోయినా నాకేం పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోతే చాలు అన్న ఏకైక లక్ష్యంతో పార్టీని స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ చంద్రబాబు నాయుడికి తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాడమ్మా, నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు నాకు అక్కర్లేదు, ఏ రాజకీయ పార్టీ సహకారంతోనూ నేను ఎన్నికల్లో నేను ఈ పోరాటం చేయను, నాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలు ప్రజల ఆశీర్వాదాలు నాకున్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల సహకారం, వారి బలం నాకుంది, వీరి బలంతో ప్రజల ఆశీర్వాదాలతో నేను ఒంటరిగా పేద ప్రజల పక్షాన నేను పోరాటం చేస్తాను అని చెప్పినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మ మీరు గుర్తుకు తెచ్చుకో, జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల కోసం ఇస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం, ప్రతి పథకం కూడా మీ 30వ డివిజన్లో, ఏలూరులో ప్రతి డివిజన్లో కార్యకర్తలు ఉంటారు, కార్పొరేటర్ ఉంటారు. వాళ్ళు పలానా సుబ్బారావు గారికి, పలానా లక్ష్మి గారికి, ఏమండి వీళ్ళు 60 ఏళ్ళు వచ్చింది పెన్షన్ ఎలిజిబుల్, 45 ఏళ్ళు వచ్చింది వీళ్ళు చేతికి ఎలిజిబుల్, వీళ్ళింట్లో 2 పిల్లలు ఉన్నారు వాళ్ళ అమ్మఒడికి ఎలిజిబుల్ అని చెప్పి ఈ కార్యకర్తలు కానీ, కార్పొరేటర్ గారు కానీ నాని గారి దగ్గరికి తీసుకెళ్ళి అది ఎంటర్ చేపిస్తే అది కరెక్టా కాదని వెరిఫికేషన్ చేసి అప్పుడు కార్పొరేషన్ పంపిస్తే కార్పొరేషన్ కమిషనర్ గారు సచివాలయంలో అడ్మిన్కి ఫార్వర్డ్ చేస్తే అడ్మిన్ వాలంటీర్కి చెబితే అప్పుడు ఆ వాలంటీర్ మీ ఇంటి దగ్గర వస్తుంది. వాలంటీర్ మీ ఇంటికాడికి రావాలంటే 4 రోజులు ఎమ్మెల్యే గారు ఎక్సర్సైజ్ చేస్తేనే కానీ ఆ వాలంటీర్ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ దగ్గర వివరాలన్నీ కూడా సేకరించి ఆన్లైన్ చేసి అది కార్పొరేషన్కి పంపించి కమిషనర్ గారి ద్వారా మళ్ళీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కాడికి పంపిస్తే ఎమ్మెల్యే గారి ఆఫీసులో వాళ్ళ లెటర్ హ్యాడ్ మీద ఆఫీసులో పనిచేస్తున్నటువంటి స్టాఫ్, డాక్టర్ గారు కానివ్వండి, ఇదివరకు మధు గారు ఉన్నవాళ్ళు, మధు గారు వీళ్ళందరూ కూడా ఆ ఫైల్ తయారు చేసి నాన్నగారికి ఖాళీగా ఉన్నప్పుడు 10 రోజులకు 15 రోజులకు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని సెక్రటరియట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అవన్నీ నోట్ చేయించుకొని అవి శాంక్షన్ చేయించుకొని తీసుకొస్తే ఆ శాంక్షన్ వచ్చిన తర్వాత కానీ మీ అందరికీ కూడా అవన్నీ వచ్చినాయా లేదా అని నాన్నగారు వెరిఫికేషన్ చేసుకొని చెక్ చేసుకొని అప్పుడు చెబితే వాలంటీర్ వచ్చి మీకు ఎలిజిబుల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా చేయడానికి 15 రోజులు 2 నెలలు ఇదంతా కూడా నాని గారు
అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఒక కాంక్ష తప్ప ఇంకో రెండో కోరిక అనేది లేదు. మనందరం కూడా ఈసారి సైనికుల్లాగా ఆయన వెంట ఉండి ఆయన విజయానికి కృషి చేస్తామని మీ అందరి ఎదురుతో మాట తీసుకుంటున్నాను. అదే మాట కూడా మన నాని గారికి ఇస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాదని, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని తెలియజేశారు. ఆయన అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి అని, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ, లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించారని తెలిపారు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాల్లో పరిశోధనలు చేశారని, మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశారని, తర్వాత భారతదేశ స్వతంత్రం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపారాణి, ఎస్సీ ఎస్ఐ డిఎస్సి, ఏఆర్ డిఎస్పీ శ్రీహర్రావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కాగితపు శ్రీనివాసరావు, ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంటరానివాడిగా భావించే మహాకులానికి చెందినది. దళిత కుటుంబానికి చెందిన ఆయన సమాజంలో చాలా అసమానతలను, వివక్షను ఎదుర్కోవడానికి వ్యతిరేకంగా పోరాటంలో గడిపారు. భారతీయ సమాజంలో సమానత్వం తీసుకురావడానికి ఆయన చాలా కృషి చేశారు. పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పొందారు. ఎంఏ చేసేందుకు అమెరికా వెళ్ళారు. అప్పుడు అతని వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయ నైపుణ్యం, వివిధ దేశాల రాజ్యాంగాల పరిజ్ఞానం, భారత రాజ్యాంగ రూపకల్పనలో చాలా సహాయకారిగా నిరూపించబడ్డాయి. పెద్దవేగి మండలం ముండూరు క్షేత్రంలో గల యజ్ఞవల్కి రాజాశ్రమ 66వ వార్షికోత్సవ అఖిల భారత మహాసభలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రణవ పతాకావిష్కరణ చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్పాటి సీతారామాంజనేయ చౌదరి మహాసభలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వామీజీలు ప్రణవ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన వేదాంత మహాసభల్లో పాల్గొన్న గార్పాటి చౌదరి మాట్లాడుతూ, లక్షలాది మంది ప్రాణత్యాగం, 500 సంవత్సరాల పోరాటం, 100 సంవత్సరాల న్యాయ పోరాటం, సాధు సంతులు చేసిన తపస్సు ఫలించడంతో అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం కారణ జన్ముడైన ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిందని, బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ చూసే భాగ్యం కలగడం మనందరి అదృష్టమని అన్నారు. అఖండ జ్ఞానానిధులైన పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులైన సాధు మహాత్ములు విచ్చేసి వారి దివ్యమైన బోధనలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, శ్రీ శంకరానందగిరి స్వామి, శ్రీ సత్యనందగిరి స్వామి, శ్రీ మాతా శివానందగిరి స్వామి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే రేపు ఇంకో స్థితి ఉంటుందో లేదో కూడా తెలుసు.
మానవ జీవితం అశాశ్వతం, ఈ శరీరం ఉన్నంత వరకు ప్రజలకు నేను సేవ చేస్తానన్నారు ఆనాడు. అప్పటికి ఇంకా రాజకీయాల్లో రాకుండా అటువంటి మహోన్నతమైన వ్యక్తి మనకి ఈరోజు ఆశ్రమానికి వచ్చి చక్కగా ప్రణవపదావిష్కరణ జ్యోతి ప్రజ్వలన చేశారు. వారి దివ్యమైనటువంటి సందేశాన్ని వారు తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మన ధర్మాన్ని పరిరక్షించడానికి ఒక యజ్ఞంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాజ్ఞవల్క్య రాజాశ్రమం వారికి, పీఠాధిపతులకు, అలాగే మన ధర్మం నిలబడాలి, ధర్మాన్ని బోధించాలి, ధర్మ ప్రచారం జరగాలి అని నిరంతరం శ్రమిస్తున్న సాధు సంతులందరికీ మరొకసారి నమస్కరిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన, నవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని చూసాం. బాలరాముని ప్రతిష్ట చూడగలిగాం. మీతో ఈ మాట చెప్తున్నా నాకు రోమాలు ఎక్కబడుచుకుంటున్నాయి ఇక్కడ. ఇంకా మనం ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని చూస్తూ మనందరం అలానే ఉండిపోయాం. మనము మాత్రమే కాదు, యావత్ ప్రపంచము కూడా అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమానికి చూడడానికి అనేక దేశాల నుంచి వారందరూ పరితపించారు. అందరికీ అదృష్టం కలిగింది. 500 సంవత్సరాల పోరాటం, 100 సంవత్సరాలకు పైగా న్యాయ పోరాటం, లక్షల మంది ప్రాణత్యాగం అని మనకు కలిగింది అదృష్టం. ఆయన ప్రతిష్టని చూడగలిగాం. సాధు సంతులు చేసిన తపస్సు వల్ల మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పడానికి ఏమాత్రం నేను సందేహించడం లేదు. జై 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 బాలరాం. కారణ జన్ముడైనటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జరిగిన రామ మందిర నిర్మాణం ప్రతిష్టా కార్యక్రమం కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూ ఉంటుంది మనకి. మనం చూసిన ఆ ప్రతిష్టా కార్యక్రమం మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేసినప్పుడే సమాజంలో వివక్ష అంతం అవుతుందని నవసమాజ్ సొసైటీ చైర్మన్ నేతల రమేష్ బాబు, ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు సింగవరపు సంజయ్ కుమార్ తెలిపారు. ఏలూరు న్యూ బస్టాండ్ సెంటర్లో సోషల్ వర్కర్ కర్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతల రమేష్ బాబు, సింగవరపు సంజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరించుకోవాలని అన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారానే భారతదేశంలో జీవించే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు పొందే అవకాశం కలిగిందని తెలిపారు. అయినప్పటికీ పాలకులు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇంకా కుల వివక్ష కొనసాగడం ఇందుకు నిదర్శనమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ యారం విజయ్ సునీల్, రేఖా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రపంచంలోనే మేధావిగా పేరు పొందినటువంటి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించి ఈనాటికి 133 సంవత్సరాలు పూర్తయింది. స్వతంత్ర భారతదేశంలో 76 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పటికీ వివక్షత కొనసాగుతూనే ఉంది. మరి ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటం మామూలుది కాదు. ఆధిపత్య కులాలకి ఊడిగాలు చేస్తున్నారు. అది ఎప్పటికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగానైనా ప్రతిజ్ఞ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆధిపత్య కులాలకి ఊడిగం చేయడం మానేసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్కరికి జై భీమ్. అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా మన శ్రీనివాస్ గారు,
ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. అయితే అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాత. ఈ రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజుకి మృతి చెందిన రోజున మాత్రమే జరుపుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరు ఆయన్ని పట్టించుకోవడం మానేశారు. అయితే అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కూడా ముందుకు తీసుకెళ్తే కనుక ఈ దేశం అట్టడుగులో ఉన్న ఈ భారతదేశం ప్రపంచంలో అగ్రస్థాయిలో నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి, మన రమేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై భీమ్ ప్రతి ఒక్కరికి కూడా. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మహనీయుని విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఏలూరు మండలం మాదేపల్లి, జాలిపూడి, చాటపర్లో ఏలూరు పార్టీ కార్యాలయంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలను తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గమే భారతదేశానికి శిరోధార్యమని, అందరి ఆశయ సాధనకు కృషి చేద్దామంటూ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పివి రామ్, తేరా ఆనంద్, నిట్టా లీలా నవకాంతం, గంటా ప్రసాదరావు, ముంగర సంజయ్ కుమార్, మెండం సంతోష్ కుమార్, బత్తుల రత్నకుమారి నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకల్లోకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జైభీములు తెలియజేస్తూ, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లే విధంగా పని చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటూ, తప్పకుండా ఆయన ఆశయాలతోనే మనం ఈ 5 సంవత్సరాలు పనిచేశాం. మన ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆశయంతో పనిచేయడం జరిగింది. ఏ ఆలోచన విధానం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారో అదే ఆలోచన విధానంతో మన ముఖ్యమంత్రి గారు వెళ్తూ ప్రతి పేదవారికి సహాయం చేయాలి, కుల మత భేదాలు ఉండకూడదు, అందరూ మనం సమానమే, స్త్రీని గౌరవించాలి అని చెప్పేటువంటి ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఉందో అదే ఆలోచన విధానంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయాణం 5 సంవత్సరాల పాటు సాగింది. దానికి సహకరించిన మీ అందరికీ కూడా అంబేద్కర్ వాసులకు, అంబేద్కర్ వాదులకు జై భీమ్ తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఎప్పుడూ కూడా మాకు సహకరించారు. మీ ఆలోచన విధానాన్ని కూడా మేము చేసే దాంట్లో సలహాలు, సూచనలు ముందుకు నడిపించినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలతో తప్పకుండా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం. దెందులూరు నియోజకవర్గంలో ఒక చక్కటి అంబేద్కర్ భవనాన్ని అందరూ కూడా వచ్చేటువంటి అందరి వాడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పూలమాలలేసి మేమందరం కూడా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషకరంగా ఉంది. ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంబేద్కర్ కాదు, అందరి వాడు, అందరూ సమానమే అని చాటి చెప్పిన వ్యక్తి. స్త్రీ విద్య కోసం ఎన్నో పోరాటాలు చేశారు. పురుషులు స్త్రీలు సమానమే, ప్రతి ఒక్కరికి కూడా, ఇద్దరికి కూడా సమాన హక్కులు కావాలని పోరాడిన వ్యక్తి అంబేద్కర్. ఈరోజు అలాంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకోవడం అనేది మనం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు మీ అందరి ముందు ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నామంటే మా అందరూ కూడా, స్త్రీలందరూ కూడా ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే స్త్రీ ఇంటికే పరిమితం కాదు, అన్ని రంగాల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో ఈరోజు మాకు ఇంత మంచి పదవులు ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. వార్డు స్థాయి నుంచి ఈరోజు శాసన మండలి వరకు కూడా స్త్రీకి ప్రత్యేకమైన స్థానం మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. బీసీ, ఎస్టీ, మైనారిటీ అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైన స్థానం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ప్రపంచ గొప్ప మేధావుల్లో ఒకరిగా ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతీయునిగా జన్మించడం
భారతీయులు చేసుకున్న అదృష్టమని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు రాజ్యాంగం మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలని, ప్రజలను చైతన్యపరచాలని, ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహనపై రాజ్యాంగం మనం కాపాడుకునే శక్తివంతమైన చైతన్యం అందించే దిశగా తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలను, ఆశయాలను దీనికి జోడించి రాబోయే తరానికి నవసమాజ నిర్మాణంలో భాగంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని, అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని జనసేన పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, కోర్మా సరళ, ఎట్రంచి ధర్మేంద్ర, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపత్తి రాజు, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి, చిత్తరిశవి, కోలా శివ, నాయకులు అగ్గాల శ్రీనివాస్, రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, నోకల సాయి ప్రసాద్, బోండా రామనాయుడు, బుద్దా నాగేశ్వరరావు, రామ్మోహన్ రావు, జగ్గా లక్ష్మీమోహన్ రావు, బెజవాడ నాగభూషణం, కొనికి మహేష్, రాచపూర్లు వాసు, రండి దుర్గాప్రసాద్, వంశీ, వాసునాయుడు, పవన్, దుర్గారావు, కృష్ణ ప్రసాద్, వీర మహిళలు జొన్నలగడ్డ సుజాత, కొసనం ప్రమీల, గాయత్రి, గిడుతూరి పద్మ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో వారి యొక్క జయంతి వేడుకల్ని వారి నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారు అందించినటువంటి భారతదేశానికి ప్రపంచ దేశాల్లో భారత బలమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహనీయులు అంబేద్కర్ గారు. ద్వారా అనేకమైనటువంటి సంస్కరణలు బలమైనటువంటి ఏదైతే ఈ రాజ్యాంగం నిరంతరం ఈ భూమి ప్రజలు ఉన్నంత కాలం కూడా అనుసరించాలి, కొనసాగాలి అనేటువంటి దాంతోనే బలమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన దాంట్లో డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా మరి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మంచి రాజ్యాంగం ద్వారా ఈ రోజున మన అనేకమైనటువంటి సౌకర్యాలు, స్వేచ్ఛ జీవితాన్ని కానివ్వండి మనం అనుభవిస్తూ ఉన్నాం. ఓ పక్క మంచి విషయాలను తీసుకొని రాబోయే తరానికి అందించవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి వారు అందించినటువంటి రాజ్యాంగాన్ని కొనసాగిద్దాం, వారి ఆశయాలు కొనసాగిద్దాం. వారికి మన అందరి తరఫున, జనసేన పార్టీ తరఫున, మా తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి జోహార్లు, నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి జయంతి సందర్భంగా మరి ఈరోజు ఆదరైనటువంటి ప్రజా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. అంబేద్కర్ అనేది చిన్నప్పుడు ఆయన ఆదరించిన ఒక గ్రామీణ ఆయన్ని ఎంతో ప్రోత్సహించి ఈయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను తెలుసుకుని ఒక విద్యావేత్తగా రూపొందగలదని గురువు గారు ఆయన్ని బ్రాహ్మణులైనా ఈయన ఎస్సీలైనా కూడా ప్రోత్సహించి పైకి తీసుకొచ్చారు. అందుకని ఆయన పేరు నేను పెట్టుకుంటానని చెప్పి అంబేద్కర్ అని పేరు. మనం పెద్దలందరూ అతిక్రమిస్తున్నా 90% ఫాలో అవుతున్నారు. ఆ విధమైనటువంటి సేవ దేశానికి అందించినటువంటి వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్. మన దేశంలో జన్మించడం మనకు ఒక గొప్ప గర్వకారణంగా భావిస్తూ ఆయనకి అవకాశం. ఎస్సీ ఎస్టీ బహుజన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులు ఎం అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రథమ శ్రేణి మేధావి, మానవ హక్కుల ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని సంఘ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మేదర అజయ్ బాబు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అజయ్ బాబు మాట్లాడుతూ భారతదేశానికి దిశానిర్దేశం మార్చిన గొప్ప వ్యక్తి, నవభారత రాజ్యాంగాన్ని భారత ప్రజలకు సమానంగా అందించిన గొప్ప సంస్కర్త, భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్న
భిన్నత్వంలో ఏకత్వంగా దేశ ప్రజలందరూ సమానంగా జీవించేలా భారత రాజ్యాంగం నిర్మించిన మహనీయుడు కులరహిత సమాజాన్ని నిర్మించారు అంబేద్కర్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం అశోక్ కుమార్, మెల్లిపాక వెంకన్న, బొద్దుల వేణు, బాలరాజు, సోషల్ వర్కర్ నాగరాజు, రత్నబాబు, ధనలక్ష్మి, ఏసమ్మ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ప్రథమ శ్రేణి మేధావి, మానవ హక్కుల ప్రదాత, విశ్వ విజ్ఞాని, భారత రాజ్యాంగాన్ని నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మరి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ, అలాగే ఏలూరు పట్టణ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆయన యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలో అనేక భాషలు, అనేక కులాలు, అనేక మతాలు, అనేక వర్గాలు ఏకతాటి మీద ఇవాళ భారతదేశం అంతా అందరూ కూడా సోదరభావం, స్నేహభావం జీవిస్తున్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఎంతో ఆలోచన విధానంతో నవభారత నిర్మాణానికి శ్రీకారం చుట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా మీకు ఈ రోజున తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన నడిచిన జీవితంలో కూడా మనం కూడా నడవాలని, ఆయన ఆశయ సాధనకు మనందరూ కూడా కృషి చేయాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విజ్ఞానాన్ని వెలికిపుచ్చుకోవాలని, ఆయన చూపించిన మార్గంలో మనందరూ ప్రయాణించాలని ప్రత్యేకంగా మనందరం కూడా కోరుకుంటున్నాం. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి సందర్భంగా మేతర అజయ్ బాబు గారు, మానవతా ప్రస్తుత ప్రెసిడెంట్ గారు వారి యొక్క మరి ప్రాంగణంలో జిల్లా కోర్టు గేటు ముందు భాగంలో ఉన్నటువంటి ఏలూరు నడిబొడ్డులో ఈ కార్యక్రమాన్ని జరపడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి, ఆయన యొక్క సూక్తులు, ఆయన యొక్క రాజ్యాంగ పరిణితి ఎవ్వరూ అందుకోలేనిది, ఎవ్వరూ ఊహించలేనిది. ఎందుకంటే ఇవాళ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులనే వారందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని చూసి విస్తుపోతున్నారు. ఎందుకంటే వారి యొక్క జ్ఞానం అపారమైనది. అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ద్వారకా తిరుమల సర్పంచ్ కుంటం స్వర్ణలత అన్నారు. మండల కేంద్రమైన ద్వారకా తిరుమల సచివాలయం వద్ద ఆదివారం అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అందరికీ ఆదర్శప్రాయుడు అంబేద్కర్ అని, ఆయన్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ఇమ్మడి నాగు, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, అచ్యుత యేసుబాబు, దోల ప్రసాద్, పొంగులేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాగా చెప్తారండి. మన ఇందులో మన ఊళ్ళో ఇబ్బంది అవ్వదు. ఇక్కడ కలిసి ఎక్కేస్తారు. బాగా చెప్తారండి. మన ఇందులో మన ఊళ్ళో ఇబ్బంది అవ్వదు. ఇక్కడ కలిసి ఎక్కేస్తారు. ఓకే. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.